కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరాస్తాలో ఎంఆర్పీఎస్ బాబు జగజ్జీవన్ రామ్ సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో 30 ఏళ్ల పోరాటం నేటికి సాకారమైందని నాయకులు అన్నారు. వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మాదిగలు చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బాబు జగజ్జీవన్ రామ్, జిల్లా అధ్యక్షులు, నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్మానం చేయడం జరిగింది. మరి 30 సంవత్సరాల కళ నెరవేరింది రోజుకు. మరి అలాగే మాకు సెప్టెంబర్ 11 నాడు హైదరాబాద్ లో నిజాం కాలేజీ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం మాకు ఈరోజు వర్గీకరణ చేసి మాదిగల రకాల కోరిక నెరవేరింది. ఈరోజు మాకు కొత్తగా స్వాతంత్ర్యం వచ్చినట్టు భావిస్తా ఉన్నాము. మరి మేము 30 సంవత్సరాల నుండి అలుపెరిగిన ఉద్యమం చేస్తూ మందకృష్ణ మాది అడుగుదల నడుస్తున్నాం. మాకు అన్ని పార్టీలు మాకు మోసం చేసినాయి. ఇంతవరకు అన్ని పార్టీలు మాకు వర్గీకరణ చేస్తామని చెప్పి చేయలేకుండా పోయినరు. మాకు ప్రధానమంత్రి గారు బీజేపీకి మద్దతు చేయాలండి, మేము ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారం ఈ రోజు మాకు వర్గీకరణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు కేవలం మాదిగలకే కాకుండా 59 కులాలకు విజయం చేకూరిందని చెప్పేసి ప్రతి ఒక హిందూ సోదరునికి నేను తెలియజేస్తున్నా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ గా ముందు బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ గారికి మీరు మాకు మద్దతు ఇవ్వండి, మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి బహిరంగంగానే లక్షల మంది సభలో ప్రధాని మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి నేడు సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే దీనికి అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారికి, అతనికి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి, అలాగే ఈ ఉద్యమంలో ఈ 30 సంవత్సరాల నుంచి చాలా మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు, అమరులైనారు. వారందరికీ నేను ఒకసారి నా మనస్ఫూర్తిగా సంతాప తెలుపుతూ సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసిన మా మందకృష్ణ మాదిగ గారికి మా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఉపకులాల తరఫున మేము ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా 2000 సంవత్సరంలో ఇదే పోరాటం జరిపి మాకు ఇంతకుముందు ఒకసారి వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ 4 సంవత్సరాలు ఏదైతే వర్గీకరణ కొనసాగిందో ఆ సమయంలో మా మాదిగలకు ఎంతో మేలు జరిగింది. ఆ 4 సంవత్సరాలే అయినా ఇప్పుడు మా బాలరాజు గారు చెప్పినట్టు గతంలో ఎన్నో పార్టీలకు మా వాళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ఏ పార్టీలు కూడా మాకు రాజకీయంగా సపోర్ట్ చేయనప్పటికీ ఇప్పటిదాకా దాదాపు 30 సంవత్సరాల నుంచి కలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు అంటే మా మందకృష్ణ మాదిగ గారు. ఆయనను అర్థం చేసుకుని ఈ రోజు కూడా భవిష్యత్తులో కూడా మాకు ఎవరైతే మమ్మల్ని నమ్మి మమ్మల్ని హక్కులు చేర్చుకుంటారో వాళ్ళకు సపోర్ట్ గా మేము ఉంటామని అందరూ